హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. మేమేంటంటే ఇంకా రాయగడకి వెళ్ళామండి. రాయగడ ప్యాసింజర్కి వెళ్ళాము. నెక్స్ట్ ఏంటంటే మేము వెళ్ళేసరికి తెల్లవారుజామున 3 అయ్యిందండి. 3 అవ్వగానే ఇంకా కృష్ణానది దగ్గరికి వెళ్ళి స్నానాలు అవి చేసి ఇంకా శాంతి వాళ్ళు, అమ్మ వాళ్ళు, మేము కలిపి వెళ్ళామండి. ఇంకా శాంతి వాళ్ళ ఆయన వాళ్ళ బాబు అయితే గుండ్లు చేయించుకున్నారు. వాళ్ళు గుండ్లు చేయించుకొని వచ్చే లోపల మేమైతే స్నానాలు అవి చేసి ఇంకా తయారులు అయిపోయామండి. తయారవగానే ఇంకా మేమైతే మటుకు ఫ్రీ బస్ ఎక్కలేదండి. మీకు ఇప్పుడు ఫస్ట్ చూసారు కదా, అది ఫ్రీ బస్సు. అక్కడ స్నానాలు చేసిన వాళ్ళనైతే కొండ మీదకి డైరెక్ట్ ఫ్రీ బస్సులో తీసుకెళ్తున్నారు. మేమైతే అక్కడి నుంచి 1 కిలోమీటరు నడుచుకొని వెళ్ళామండి. మెట్ల పూజ చేద్దాం అనుకుంటున్నామండి. అందువల్ల మేము మెట్ల పూజకి వేరే సైడ్ నుంచి రావాలన్నమాట. అక్కడి నుంచి అలా నడుచుకొని వచ్చి ఇంకా మనం తొలిమెట్టు దగ్గర మన లగేజీ అంతా కూడా పెట్టేసి ఇంక మొత్తం చెప్పులు అవన్నీ కూడా అక్కడే పెట్టేయొచ్చండి. లాకర్స్ ఉన్నాయండి చక్కగా. అన్నీ కూడా మనకి చాలా అందుబాటుగా ఉన్నాయి. ఇంకా అది అయ్యాక మేము మొత్తం లగేజీ అంతా అక్కడ పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ హారతి బిళ్ళలు వెలిగిద్దాం అనుకున్నానండి. నేనైతే దండం పెట్టుకున్నాను. హారతి బిళ్ళలు అయితే కొవ్వొత్తులు పట్టుకెళ్ళి పిల్లలకి ఇచ్చానండి. ఇంకా నేను శాంతి ఫస్ట్ మెట్టు దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టి కొబ్బరికాయ అది కొట్టి దండం పెట్టేసుకున్నామండి. దండం పెట్టుకొని ఇంకా హారతి వెలిగించి ఇంకా స్టార్ట్ చేసాము. మేము స్టార్ట్ చేసేసరికి తెల్లవారుజామున 4 ఎంత అయిందండి, 4:30. ఇంకా అప్పుడప్పుడే తెల్లారుతుంది. లైట్స్ అవి అయితే ఫుల్గా ఉన్నాయండి. ఇంక చాలా వెలుతురుగా చాలా బాగుంది. తెల్లవారుజామున కదా, ఇంకా మనకి ఈ టైంకి అయితే మనకి దర్శనానికి కూడా చాలా బాగా అవుతుందండి. ఇంకా మేము వెంటనే కొబ్బరికాయ కొట్టగానే ఇంకా మెట్లు పూజ మెట్టుకి పసుపు రాసి బొట్లు పెట్టడం స్టార్ట్ చేశాను. కొంతవరకు బావ హెల్ప్ చేసాడండి. ఇంకా అక్కడ వినాయకుడి గుడి వరకు బావ రాసి పెట్టాడండి. ఇంకా అక్కడి నుంచి నేను ఒక్కదాన్నే పెట్టేశాను. ఇంకేంటంటే ఈ మెట్టుకి కూడా హారతి బిళ్ళలు వెలిగిద్దాం అనుకున్నాను కదండి. నేను ఇక్కడి నుంచే హారతి బిళ్ళలు కూడా పట్టుకెళ్ళానండి. మహా అయితే మనకి ఒక 200-250 మెట్లు ఉంటాయండి. ఒక 1 అవర్లో అయితే ఈజీగా అయిపోద్దండి. 1 అవర్లో మనం పసుపులోని వాటర్ వేసేసుకొని శుభ్రంగా చక్కగా మెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ అయితే మేము చాలా బాగా పెట్టామండి. బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించిందండి. అసలు ప్రతి రాత్రి కూడానంటండి విజయవాడలో దుర్గమ్మ వారు ఈ మెట్ల మేంచి కిందకి దిగి ఊరంతా కూడా ఊరంతా కూడా తల్లి తిరుగుతుందంటండి. వాటి గురించి అయితే చాలా కథలు ఉన్నాయండి. మనకి ఈ మెట్ల మేంచే తల్లి కొండపైకి ఎక్కడం దిగడం కూడా ఇదే మెట్ల మీద చేస్తారంటండి తల్లి. ఇంకా అమ్మవారు ఇటు నుంచి నడుస్తారు కాబట్టి మనం ఆ మెట్లని మనం అమ్మవారి కింద భావించి మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాలండి. నాకైతే అంత ఉదయాన్నే కదా కొంచెం అయితే ఆవేశం అనిపించిందండి. కొంచెం చెమట ఎక్కువగా అయిపోయి బాగా ఆవేశం ఇదైందండి. మొత్తం మెట్లకైతే శాంతి వాళ్ళకి ఇంతకు ముందు అలవాటండి. వాళ్ళకి ఒక ఐడియా ఉంది. నేను ఫస్ట్ టైం చేయడం వల్ల నాకు అసలు ఐడియా లేదు. దానివల్ల నాకు కొంచెం అంటే ఎక్కువేమో అని టెన్షన్ పడ్డాను. కానీ మరీ అంత ఎక్కువ కాదండి, పెట్టగలమండి, భయపడవసరం లేదు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే మటుకు ముందు వెళ్ళిపోయారండి. ఇంకా చూశారు కదా పిల్లలు మెట్టుకి నేను క్యాండిల్స్ పట్టుకెళ్ళడం వల్ల చాలా మంచిదైందండి. పిల్లలకి అస్సలు ఇబ్బంది పడలేదు. ఇంకా నేను పసుపు రాసి బొట్లు పెడుతుంటే వాళ్ళు హారతి బిళ్ళలు చక్కగా వెలిగించారు. నాకైతే చాలా మనసు ప్రశాంతంగా అనిపించిందండి. అసలు ఆ దుర్గమ్మ వారికి అలాగా నేను ఫస్ట్ టైం అండి మెట్లు పూజ చేయడం. నాకైతే మటుకు చాలా అసలు ఎంత తృప్తిగా అనిపించిందంటే అంత తృప్తిగా అనిపించిందండి. బావ అయితే కొంతవరకు చేశాడు కానివ్వండి, ఆ మెట్ల నిండా కూడా పసుపు అది ఉండడం వల్ల తనకి అర్థం కాలేదండి. తనైతే మటుకు పెట్టలేకపోయాడు. ఇంక అక్కడి నుంచి నేనే మెట్టుకి 3 మెట్లకి అలా రాసుకుంటూ వెళ్ళి పసుపు కుంకుమ అయితే కంప్లీట్ చేసానండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మనకు ఆ మెట్లన్నిటికీ కూడా అలా రాసుకుంటూ వెళ్తూ అసలు ఆ తల్లి ఎక్కుతున్నట్టు ఆ తల్లి దిగుతున్నట్టు అనిపిస్తుందండి మనకి ఆ మెట్లు చూస్తే. ఇంక అక్కడి నుంచి కొంచెం సెల్లార్లా ఉంటుందండి. అసలు అంత తెల్లవారుజామున చీకటిగా ఆ హారతి బిళ్ళ వెలుతురులో పసుపు రాసి ఆ బొట్లు పెడుతుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉందండి. విజయవాడ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇలా ట్రై చేయండి. నాకైతే చాలా బాగుంది. అసలు నార్మల్గా మనం వెళ్ళిన దానికంటే ఇది చాలా దగ్గరండి. గుడికి వెళ్ళడానికి కూడా చాలా దగ్గర. ఇవేనంటండి పాత మెట్లు. ఇది అయితే మటుకు
ఇదైతే మటుకు చాలా బావుందండి. అసలు నాకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే మటుకు చాలా బావుందండి. అసలు అమ్మవారు నాకు ఆ మెట్ల పూజ చేయడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంక మాకంటే స్పీడ్‌గానే హారతి బిళ్ళలు ఎలిగించుకుంటూ వెళ్ళిపోయారు. అసలు నాకైతే హారతి బిళ్ళలు సరిపోవేమో అని భయమేసిందండి. నేనైతే 2 డబ్బాలు పెద్దవి కొన్నాను. కరెక్ట్‌గా నాకైతే పీసెస్ సరిపోయింది. ఇంకా నాకు మిగిలాయి. ఇంక మనకి ఈ మెట్ల పూజ ఇలా చేస్తూ ఉంటుండగానే ఇంకా నాకైతే తోడు మా బావ ఉన్నాడండి. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పైకెక్కేసారు. ఇంక నేను ఇలా నెమ్మదిగా మెట్లు పూజ చేసి పైకెళ్ళేసరికి మనకు మిగులుతది కదండీ పసుపు, కుంకుమ. ఆ లాస్ట్‌లో మిగిలిన పసుపు, కుంకుమ అక్కడ సింహాలకి కొంచెం కొంచెం రాసేసాక, మనం ఇంటికైతే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ తెచ్చుకోవాలంటండి. అది తెచ్చుకొని మన దారబంధానికి రాసుకోవాలంట. నేనైతే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ మిగిల్చుకొని ఇంటికి తెచ్చుకున్నానండి. నాకైతే ఆ ఉదయాన్నే కదండీ ఫుల్లు చెమటలు కారిపోయి అసలా ఎలా అంటే అలా అయిపోయింది. అంటే కొంచెం హెల్త్ బాలేదు కదా! దానివల్ల భయమేసింది గానీ, తల్లి అయితే నాకు చాలా శక్తినిచ్చిందండి. దానివల్ల నాకు అస్సలు నీరసం అనిపించకుండా చాలా పెట్టేసాను. అసలు చేయలేనేమో కంప్లీట్ అని అనుకున్నానండి. నేనైతే పూజ అయితే మటుకు చాలా కంప్లీట్ చేశాను. ఇంక మేము ఇది అయ్యాక దర్శనానికైతే లైన్‌లోకి వెళ్ళిపోయామండి. దర్శనం ఏంటంటే మేము మిస్టేకు రూ. 100 టికెట్ తీసుకున్నామండి. అసలు ఉదయాన్నే 5:30 ఆ టైంకైతే రూ. 100 టికెట్ కూడా అవసరం లేదండి. మీరైతే మటుకు అంత మార్నింగ్ ఎళ్ళినప్పుడు ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోండి. ఫ్రీ దర్శనానికి సేమ్ రూ. 100 టికెట్ ఎలా తీసుకుంటే ఎలా దర్శనం అవుతుందో, మనకి ఫ్రీ దర్శనం కూడా సేమ్ అంతేనండి. దానికి దీనికి ఒక్క అడుగు తేడా అంతే. ఒక్క 5 నిమిషాలు కూడా నిలబడనివ్వలేదు. అందువల్ల మనం ఇంక ఈ దర్శనంలోనే ఇంకా మనకి బెనిఫిట్ బావుందండి. మేమైతే టికెట్స్ తీసుకున్నాం గానీ మాకు వేస్ట్ అయ్యాయి. ఇంక అందువల్ల మీరైతే మటుకు ఇంత మార్నింగ్ వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోండి. ఇంక నాదైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇంక లాస్ట్‌కొచ్చేసింది. ఇంక నేనైతే మిగిలిన హారతి బిళ్ళలు ఒక 9 మెట్లకైతే నేను వెలిగిచ్చానండి. ఇంక మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే నన్ను బాగా విసిగించాడండి. నన్ను అస్సలు వెలిగించనివ్వకుండా సతాయించాడు వాడు. ఇంక తను అయితే నేను రాస్తాను, ఇంకా నువ్వు బొట్టు పెట్టు ఇది అది అన్నాడండి. నేనైతే మనస్ఫూర్తిగా నేనే పెట్టుకుంటాను, నువ్వు పెట్టకు అని. చాలామంది మార్నింగు ఇటు నుంచే మెట్లెక్కి వెళ్తున్నారండి. ఒక ఆవిడైతే పసుపు రాసి బొట్లు పెడుతూ మోకాళ్ళతో అయితే ఎక్కుతుందండి. నాకైతే ఆవిడ సగం వరకు ఎక్కారు కానీ ఎక్కలేకపోయారండి. అప్పుడు వాళ్ళ బాబు ఏంచి గంధం రాసి బొట్లు పెడుతుంటే తను అప్పుడు కంప్లీట్ చేశారు. మనం అంత ఇబ్బంది పడుతూ కూడా తల్లికి మనం అంత అవసరం లేదండి. మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే సరిపోద్ది. ఇగో చూసారు కదా! ఇంక నాది లాస్ట్‌కొచ్చేసిందండి. ఇంక నేను హారతి బిళ్ళలైతే ఇంక వెలిగించి కంప్లీట్ అయితే చేసేసానండి. ఇంక మాకు దర్శనం కూడా చాలా జరిగింది. ఇంక ఇక్కడైతే సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. ఇన్నాళ్ళంటే తీసుకెళ్ళనిచ్చేవారు గానీ, మాకు తెలియక సెల్ ఫోన్స్ పట్టుకెళ్ళిపోయాము. అంత ఉదయాన్నే కాబట్టి పట్టించుకోలేదు. కానీ మేము ఫోటోస్ తీస్తుంటే కొంచెం అబ్జెక్షన్ చేశారండి. మాకైతే చాలా భయమేసింది. మీరైతే మటుకు ఫోన్స్ మటుకు లోపలికి పట్టుకెళ్ళకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకే చాలా మంచిది. ఓకేనా? మీ అందరికీ కూడా దుర్గమ్మ వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మీరు ఫస్ట్ టైం గాని విజయవాడ వెళ్తే మటుకు కంపల్సరీ మెట్ల పూజకి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.